అయ్యో బిడ్డ, చేతికి చీమలు ఊడుతున్నాయి. అయ్యో, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. చేతికి స్పర్శ వెళ్తుందా బిడ్డ? ఈ చేయికి ఎన్ని చీమలు కుట్టినా ఇంత కూడా నొప్పి వస్తలేదని కళ్ళకు నీళ్ళు వస్తాయి తాత. ఈ చేతికి చీమలే కాదు, పాములు కుట్టినా కూడా ఏ స్పర్శ తెలియదు. ఈ చెయ్యి ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. చిన్నప్పుడు ఆ యాక్సిడెంట్లో ఈ చెయ్యి మొత్తం పోయినా మంచిగా ఉండు తాత. గట్లెందుకు అంటున్నావు బిడ్డ? నీ బాధ నాకు అర్థమైంది. ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటే శశి బాగవుతుందా? బాధపడకు బిడ్డ, నీ చేతికి మందులు. తండ్రి అంజన్న స్వామి, నా జీవితంలో ఉన్నది ఒకే ఒక కోరిక. మా అక్కకు పక్షవాతం పోయి ఆ చేయి మంచిగా కావాలి. నా 10 ఏళ్ల వయసు నుండి నిన్ను మొక్కని రోజూ లేదు, కానీ మా అక్క జీవితంలో ఏ మార్పు లేదు. ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని నమ్మకం. ఆ నమ్మకమే నన్ను నీ గుడిదాకా నడిపిస్తుంది స్వామి. ఎదురు చూస్తూ ఉంటా మా అక్కకు మంచి జరిగే రోజు కోసం. జై శ్రీ ఆంజనేయం. బొట్టే అద్దురా, దేవుని బొట్టే అక్క. ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నా బతుకైతే మారదు కదరా. ఏదో ఒక రోజు మారుతుంది అక్క. ఆ రోజు కోసం ఎదురు చూసుకుంటూ ఉండాలి. బతుకు బాధ పెట్టడమే కాదు, బాధం దాటి ఆనందపడే రోజు కూడా వస్తుంది అక్క. 10 సంవత్సరాల నుండి నా బతుకుల బాధ తప్ప ఏమన్నా మారిందారా? ప్రతిరోజు నువ్వు గుడికి పోయి మా అక్క మంచిగా ఉండాలి, మా అక్కకు మంచి జరగాలని మొక్కుకుంటాను. ఏమన్నా మారిందారా? ఏం మారలే. నేను ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని ఆయుర్వేద గోళీలు వాడినా తక్కువైందారా? అసలు దేవుడు అనేటోడు లేడురా, లేడు. నేను ఏ జన్మల ఏం పాపం చేసినో నాకు ఇట్లా అయింది. తప్పు చేసింది నువ్వు కాదురా, నా కొడుకు. మీ నాన్న తాగి తాగుడుకు బానిసైండు. ఆ రోజు మీ నాన్న మీ అమ్మను తీసుకొని ఆసుపత్రికి బయలుదేరిండు. అప్పుడు నేనత్త నాన్న అని చెప్పి ఆ బండి నువ్వు ఎక్కిను. అప్పుడు కూడా తాగే ఉన్నాడు. పోతూ పోతూ తోవలో లారీ యాక్సిడెంట్లు మీ అమ్మ నాన్న చనిపోయారు. మీ అమ్మ నాన్న చనిపోవడం కల్లారా చూసిన నీకు ఏ పక్షపాతం వచ్చిందమ్మా? కానీ అది నీ తప్పు కాదమ్మా, నా కొడుకు తప్పు. వాడు చేసిన తప్పుకు మన జీవితాలు లెక్క చెల్లా చెదరైపోయినాయి. నా ఒంటి మీద బట్టలు వేసుకోవాలన్నా ఇంకో ఆడపిల్లను రమ్మనాల్సి వస్తుంది. ఈ కష్టం ఏ ఆడపిల్లకు రావద్దు. అక్క, నువ్వు ఏడు చూడే. నువ్వు ఆ దేవుని నమ్ముకున్నా నన్నైతే నమ్ముతావు కానీ నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో నేను నమ్మి ఆ దేవుని మీద నాకు అంత నమ్మకం ఉన్నది. నేను నమ్మిన నమ్మకం ఏదో ఒక రోజు నిజమైద్ది అక్క. నువ్వు ఏడవకే అక్క, నీ చేతి మంచిగా అయితే. తాత, ఆ మంది నేను రాత్తా.
ఏంది పంతులు నీకు సంబంధాలే దొరుకుతలేవా? నా కొడుకు సంబంధం చూడడానికి గిన్ని రోజులు పడుతుంది. అమ్మ, మీ గురించి మీ కొడుకు గురించి తెలిసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల పిల్లనియడానికి ముందుకొత్తలేరు. నాకు ఇది రెండో పెళ్ళని అందరికి నువ్వేనా చెప్తాను పంతులు? అయినా నా కోడలు నోరు తెరవకుంటే పానాలతోటే బతికేది. పెళ్ళవుడితోటే నా కొడుకు పిల్లలు గారని తెలిసింది. అది వీళ్ళతోటి చెప్తా, వాళ్ళతోటి చెప్తా, మా అమ్మ వాళ్ళతోటి చెప్తానన్నది. ఈ విషయం కనుక ఒక్కరికి తెలిసినా ఊరంతా వాకుతుంది. అప్పుడు ఏ కుక్క పడితే ఆ కుక్క మురుగుతుంది. అప్పుడు వీనికి పిల్లలు పుట్టరని, మొగతనం లేదని, మొగోడు కాదని ఏ కుక్క పడితే ఆ కుక్క మురుగుతుంది. నా పరువు కూడా పోతుంది. నా కోడలు పానం కంటే నా పరువే ముఖ్యం. అందుకే దాన్ని బాయిల నూకేసి చంపేసినాం. నాకు ఉంచుకోవడానికి 2-3 ఉన్నారు కానీ ఉంచుకున్న దాన్ని అలా లగ్గం చేసుకోలేము కదా. ఊళ్ళో నేను వాళ్ళ పెళ్లికి వీళ్ళ పెళ్లికి పోయినప్పుడు దాని కొడుకే పెళ్లి చేస్తలేదు, ఇదేం పెద్ద మనిషి ఇంకా మా పిల్లలకు అక్షంతలు వేయడానికి వచ్చింది అని అంటాను. నా పరువు నేను కాపాడుకోవాలంటే నా కొడుకు పెళ్లి చేయాలి. మరి ఇప్పుడు చేసుకుపోయే అమ్మాయికి వీరేంద్ర బాబుకు పిల్లలు పుట్టరని తెలిస్తే ఈ విషయం అక్కడ దాకా రాదు. ఎందుకంటే పెళ్ళవుడితోటే పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్ చేపిస్తా. అప్పుడు తప్పు దాందే అవుతుంది. పిల్లలు పుట్టకుండా కోడలుగా ఉంచుకుంటానమన్న మంచి పేరు నాకు, వాని పరువు దక్కుతుంది. ఏంది పంతులు, ఇలాంటి వాళ్ళ ఇంటికి పిల్లని చూడాలంటే భయం అనిపిస్తుందా, లేదంటే ఏదన్నా పాపం చేస్తుందా అనిపిస్తుందా? ఈ రోజుల్లో పాప పుణ్యాలు అనేటివి ఏం లేవు. పైసలుంటే పాపాన్నే పుణ్యంగా మార్చుకోవచ్చు. అవును, నీకు పైసలు అవసరం బాగానే ఉన్నదని నిన్న 3 బిడ్డలు కూడానట. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. నా కొడుకు సంబంధం చూడు. అసలే వానికి 30 ఏళ్ళు దాటినాయి. సరే అమ్మా, నీకు ఏ విషయమైనా చెప్పనే చెప్తా. నువ్వు మాకు మంచి చేస్తే నీకు కూడా మంచి జరుగుతుంది. మా విషయాలన్నీ బయట ఏడ చెప్పాలనుకుంటా. నువ్వు తెలివైన నీ పంతులు, ప్రాణం విలువ నీకు బాగా తెలుసు. సరే సరే ఇక నేను పోయి. ఏందే తాత ఏమో ఎత్తుకుతానవు? గొడ్డలి బిడ్డ, గొడ్డలి ఏడ కనబడతలేదు. ఇంట్లో అంత ఎతికినా ఎక్కడ కనబడతలేదు. ఏడబెట్టినవే మరి? ఏమో బిడ్డ. ఆగు, ఆన్నే ఉన్నది కాదే. ఎక్కడ? తాత ఇక పట్టే గొడ్డలి. బిడ్డ, ఈ మధ్యలో ఆ దూరం ఉన్నాయి బొత్తి కనబడతలేవు. కళ్ళన్నీ మసక మసక కనబడుతున్నాయి. ఎట్లనో ఏందో. అయ్యో, మరి ఆసుపత్రికి పోయేద్దామా అని తాత? అబ్బో అటు బిడ్డ, వాళ్ళు 4 రకాల గోళీలు ఇచ్చి అంతా ఖరాబ్ చేస్తారు. అట్టిగా పైసలు ఖరాబ్ అవుతాయి. అద్దుతి పైసల కోసం చూసుకుంటే మళ్ళీ అది ఎక్కువైతే ఎట్లనే? ఏం కాదు బిడ్డ, ఏం కాదు. సరేనే తాత, నేను ఈ భారత అక్కల ఇంటికి పోయేస్తా. పోయిరా పోయిరా. తాత, గా కుండ పొలం కాడ ఉన్నదా అనే మోటార్లా నీళ్ళు ఊకి దిగిపోతున్నాయి. ఆ కుండతోటి నీళ్ళు తెచ్చి మోటార్ పోసి మోటార్ పెట్టేస్తా. ఆ కుండ కింది బోజారు కాడు ఉన్నదిరా. రోజు నీళ్ళు దిగిపోతున్నాయి మోటార్లోకి వెళ్ళి. ఆ కుండతో పక్కన పొలంకి వెళ్ళి తీసుకొచ్చి పోసుడు కాబట్టి ఎట్లా చేసి ఇక మెకానిక్ సీన్ విలువరా. అది మంచిగా చేయించురా. ఆయనకు ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పింది, ఇలా ఇట ఊరికి పోతుండట, రేపు చూద్దాం అన్నాడు. నేనైతే ఆ పొలం కాడికి పోయి మోటార్ పెట్టేస్తానే. సరే పోయిరాపో. సరే తాత, పోయిరాపో. అరే ఎంతసేపు రా, తయారైనవా? తయారైనమ్మా, అత్తనా. రాజమ్మ, తయారయ్యిరా, పెళ్లి సంబంధం చూడబోవాలి. ఇప్పటికే లేట్ అయింది. అగో పంతులు కూడా వచ్చింది, చెప్పండి రా. అత్తన్న పంతులు, ఈ సంబంధమైనా ఓకే వేయాలి మరి. నీకెందుకమ్మా, నేనుండగా ఓకే చేస్తా. అరే బండి తీరా.
అరే నీ అయ్యా కళ్ళు కనిపించలేవారా? ఏంద్రా నీ అయ్యా అంటారా? నీ కళ్ళు కనిపించలేవారా? ఏయ్ పెద్దలు వచ్చిన లేదారా రా అంటారు. నాకు మర్యాద ఇస్తా, నేను మర్యాద ఇస్తా. ముఖం మీద ఉంచిన కుండ అలిగిందిరా, క్షమాపణ చెప్పరా. అరే నేను కావాలని ఉంచలేదురా, కావాలంటే నీ కుండ పైసలు నీ ముఖాన కొడతా. నాకు డబ్బు కాదురా కావాల్సిందే, క్షమాపణ చెప్పరా. ఇగోరా నీ కుండ పైసలు. రేయ్ నీ డబ్బు నీ దగ్గర ఉంచుకోరా, పోరా. ఏమైందా పంతులు, ఈ సంబంధం ఖాయం చేస్తా అంటే ఇది కూడా కుదరకపోయా. రెండో సంబంధం కాదమ్మా, అట్నే ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళు వెనక ముందు ఆడతారు. ఇంకో సంబంధం చూద్దాం రాదమ్మా. ఏమైంది పంతులు, పైసలు బాగానే దొబ్బుతున్నావు కదా, కుదిరే సంబంధం ఒక్కటి కూడా చూస్తలేవు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూద్దాం పోదాం పారు. ఏందమ్మా దాన్ని అడితో వాళ్ళ తట్ట పెట్టుకొని కూర్చున్నావు? రెండు చేతులు ఉన్నాయి కదా, ఒక్క చేతుడు లావడితే ఎట్లెత్తది? ఈ చెయ్యికి పక్షవాతం వచ్చిందండి. నా ఎడమ చెయ్యి పని చేయది. ఈ చెయ్యికి ఏ కదలిక ఉండదండి. అయ్యో పాపం. అరే కొడుక, నీ సెల్లులా ఒక వీడియో తీరా, అవిటి వాళ్ళకి సాయం చేసిన రాజమ్మ అని మన ఊరి గ్రూప్లో ఇద్దాం. ఓకే అమ్మా. ఆగమ్మా, నేను నీకు సాయం చేస్తా. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడనే పక్కన. సరేపా, నేను తీసుకొని వస్తా. అయ్యో మీకెందుకు శ్రమ, నా నెత్తి మీద ఎత్తండి, నేను తీసుకుపోతా. నా కళ్ళ ముందు ఎవరైనా ఇట్లా కష్టపడితే నేను అస్సలే చూడలేను. పా దా అమ్మ, ఏం కదా, పర్లేదు. ఆపండి ఆపండి, ఇదే మా ఇల్లు. ఇగో అమ్మ నీ తట్ట. సరే ఇక మేము వెళ్తాం. అయ్యో ఇంటి వరకు వచ్చిల్లు కదా, ఇంట్లోకి రండి, కొన్ని మంచినీళ్ళు తాగిపోదురు. పర్లేదమ్మా, ఏం కాదు, మేము వెళ్తాం. అయ్యో పర్లేదు, రండి. ఇదే తట్ట, ఇంటి దాకా వచ్చినా కదా, నేను పట్టుకుంటా. ఎవరమ్మా వీళ్ళు తట్ట పట్టుకుని వస్తాను? తాత ఈ తట్ట మనదేనే. తాత నేను తొవ్వపొంట్రాంగా కాలు తట్టి తౌడు తట్ట కింద పడ్డదే. నాకు ఒక్క చేయితోటి లేవట్రాక ఇగో వీళ్ళు చూసి వీళ్ళ ఇంటి దాకా పట్టుకొచ్చిల్లే. అయ్యో బిడ్డ, తట్ట ఆన్నే ఉంటే అయిపోతుండే కదా, తమ్ముడు వచ్చి తీసుకొస్తుండే కదా. వీళ్ళు మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు. అమ్మ లోపల రాలి, నీళ్ళు అయిపోతారు. రాను బిడ్డ. ఈ ఊళ్ళో వల్ల నా చుట్టాలు ఉన్నారని వచ్చిందా? లేదే, ఈ ఊళ్ళో సిరిగిరాజే బిడ్డ ఉన్నదంటే చూడొచ్చినాం. సంబంధం కుదిరిందా? సంబంధం కుదరలేదు, ఇంకో సంబంధం చూడాలి. మా కొడుక్కి వయసు ఎక్కువ ఉన్నదని వాళ్ళు కొంచెం వెనుక ముందు వెళ్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంబంధం చూడండి. తప్పకుండా చూస్తా, కానీ బిల్లు ఎట్లుండాలి? కట్నం ఏ పాట అడుగుతాను? మాకు కట్నం ఎందుకే, మాకే బొచ్చడు భూములు ఉన్నాయి. పైసతోటి పని లేదు, గుణం మంచిది అయితే చాలు. అమ్మాయి ఎట్లున్నా పర్వాలేదు, మంచిది అయితే చాలు. మీరు ఎంత మంచి వాళ్ళు, కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటా అంటాళ్ళు. ఈ రోజులల్లో కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? ఇంకా పైగా అమ్మాయి ఇట్లుండాలి అట్లుండాలి అంటారు, కానీ మీరు మాత్రం గుణం మంచిగా ఉంటే చాలు అంటారు. మీ మంచితనానికి మీకు మంచి సంబంధమే దొరుకుతుంది, మీరేం బాధపడకండి. నీ వాకు ఫలించాలా తల్లి. సరే మరి.
నువ్వు గిట వచ్చినవేంద్రా? అది నేను అడగాలే, ఇది మా ఇల్లు. తమ్ముడు ఏమైందిరా? ఏం లేదు, దారిలో రాగా మీ తమ్ముడికి మాకు చిన్న గొడవ అయింది. తమ్ముడు వీళ్ళు మస్తు మంచోళ్ళురా. బామ్మ ఆలస్యమైంది, పోదాం. సరే అండి, మేము పోయేస్తాం. సరేనమ్మా. అక్క వాళ్ళకు మస్తు డబ్బు పొగరుంది. అరే ఒక్క మనిషిని ఒక్క సంఘటనతోని వాళ్ళు చెడ్డోళ్ళని ముద్ర వేయలేంరా. పో నువ్వైతే కాలు అడుక్కోపో, అన్నం తిందు. ఏందక్క అమ్మ తాలి బొట్టు చూసుకుంటే బాధపడతాను? ఏంది బిడ్డ, ఎందుకు ఎడతాను? తాత నిన్న వాళ్ళు వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటే నా జీవితంలో భాగ్యం లేదని గుర్తుకొచ్చి ఏడిపోతుంది. ప్రతి ఆడపిల్లకి పుట్టినిల్లు ఎంత ముఖ్యమో మెట్టినిల్లు అంతే ముఖ్యమే తాత. ప్రతి ఆడపిల్లకు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని పుట్టింటి నుండి మెట్టింటికి పోతారు. అక్కడ ఒక సంసారం, భర్త, పిల్లలు, అత్త మామలతో సంతోషంగా గడుపుతారే. కానీ ఆ భాగ్యం నా జీవితంలో లేదు తాత, లేదు. మన ఊర్లో గంగక్క ఏమన్నదే, ఊళ్ళో ప్రతి ఆడపిల్లకి పెళ్ళిళ్ళు అవుతాయి, దీన్ని మాత్రం ఎవరు చేసుకోరు, దాన్ని చెయ్యని చూసి ఎవరు చేసుకోరు అని బట్టి నాకు బాధైతుంది తాత. అది బిడ్డ, నీ చేతి గురించి ఆలోచించి నీకు లగ్గం కాదు అనుకుంటున్నావు, కానీ ఏదో ఒక రోజు నీకు కూడా ఘనంగా లగ్గమై పుట్టినింటి నుంచి మెట్టినింటిలో అడుగు పెడతావు అక్క. మన లోపం గురించి మనం బాధపడుతూ ఉంటే ఈ లోకం కూడా బాధ పెడుతూనే ఉంటుంది అక్క. మనం బలంగా మారితేనే బతుకుతావు అక్క ఈ లోకంలో. బాధపడకక్క. అరే నేను బాధపడ్డ ప్రతిసారి నాకు 4 మాటలు చెప్పి ధైర్యాన్ని ఇచ్చినంత మాత్రాన నా లోపం అయితే మారదు కదరా. అక్క అదేందోరా, దేవుడు మంచులకి కట్టాలు పెడతాడు, భరిస్తున్న వాళ్ళకి బరువులు ఎత్తుతాడు, కన్నీళ్ళు పెడుతున్న వాళ్ళకి కష్టాలు పెడతాడు. ఏందే తాత, ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదురా, మొన్న మన అక్కకు సాయం చేసిన వాళ్ళు మన ఇంటికి వచ్చింది కదరా, నాతో గొడవ పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళని చూస్తే మంచులో లెక్క ఉన్నట్టు అనిపిస్తుందిరా. అరే కట్నం లేకున్నా గుణం మంచుకుంటే చాలని అన్నారా వాళ్ళు. ఎట్లున్నా పర్వాలేదు అన్నారా. మన అక్కను పెళ్లి చేసుకుంటారా లేదా అని ఒక్క మాట అడిగి చూద్దాంరా. తాత వాళ్ళు మాట్లాడే మాటలకు ఆ మనుషులకు అస్సలు పొంతం లేదే. ఎందుకు వాళ్ళు నాకు మంచోళ్ళ లెక్కలు అనిపిస్తలేరే? అక్కకు సహాయంతో పరిచయం అయింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది, నీకు గొడవతో పరిచయం అయింది కాబట్టి చెడుగా అనిపిస్తుంది. అవురా, ఏదైనా కానీ ఒకసారి మాట్లాడితేనే కదరా తెలిసేది. సరేనా తాత, నీ ఇష్టం. ఏదైనా నువ్వు అనుభవంతో చేస్తావు కాబట్టి, ఆలోచనతో చేస్తావు కాబట్టి ఒకసారి అడిగి చూద్దాం తీ. సరేరా. అరే మనం మొన్న తిమ్మపూరుకు పెళ్లి సంబంధం చూడడానికి పోయినప్పుడు అదే ఒక ఆవిడది పక్షవాతం వచ్చున్నది కనబడ్డది, గుర్తుందా? అవునే అమ్మా, గుర్తుంది. దాంతో నీకు పెళ్లి చేద్దాం అనుకుంటానా. గా విటిదాన్ని చేసుకుంటే నాకేమత్తదే? పరువు వస్తుంది, ఊళ్ళే మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది. అయినా నీకు కావాల్సింది పెళ్ళే కదరా. అది ఎలాగూ ఆవిడది, పిల్లలు ఉడదలేరన్న లోపం కూడా దాని మీదే వేసేద్దాం. ఊళ్ళే రాజమ్మకు గింత డబ్బున్నా కూడా ఒక ఆవిడ దాన్ని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇచ్చిందని అనుకుంటారా. ఆమెకు పిల్లలు పుట్టకుండా కూడా భర్త వదులుకోలేదు, వాళ్ళంతా గొప్పోళ్ళే లేరు అని అనుకుంటారా. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో గదే మంచితనం మనకు ఉపయోగపడుతుందిరా. అవునే అమ్మా, తప్పులన్నీ దాని మీద నెట్టచ్చు, మనం తలెత్తుకొని బతకచ్చమ్మా. నేను ఒకసారి పంతులతోటి మాట్లాడతా. సరే అమ్మా.